వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మాహీ మాహీ ఫిష్ తోటి ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని తమిళనాడులో పుల్లి వంజరం ఫిష్ అని కూడా అంటారు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, అదే ఆ ఫిష్ అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. ఇది మనకి వంజరంలోనే ఇది ఒక వెరైటీ అనమాట. ముల్లులు అనేది మనకు అస్సలు ఉండవు. మనకి పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి ముల్లులు తీసుకోవడం కష్టమవుతుంది కదా ఫిష్‌లో. ఈ ఫిష్ అయితే వాళ్ళకి కరెక్ట్‌గా ఉంటుందనమాట. చాలా ఈజీగా ఉంటుంది తినడానికి. నేను ఒక హాఫ్ కేజీ వరకు ఈ ఫిష్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి, అందులోనే కాస్త ఉప్పు, కారం వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్‌లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయ్యాక ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని, ఆయిల్ కాగాక అందులో కాస్త కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మగ్గాక ఒక చిన్న సైజ్ టమాటాను కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే మనం కాస్త ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకున్నామంటే ఈ ఉల్లిపాయ ముక్కలనేది కాస్త త్వరగా వేగుతాయి. ఇలా టమాటాలు కూడా మనకి లైట్‌గా మగ్గిపోయాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో కాస్త గరం మసాలా, ధనియాల పొడి, మనకి ఫిష్ కర్రీ మసాలా అని చెప్పి మార్కెట్‌లో దొరుకుతుంది. నేను ఆచి ఫిష్ కర్రీ మసాలా తీసుకున్నాను. అది కూడా కొంచెం యాడ్ చేస్తే మన కర్రీ అనేది స్మెల్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇలా మసాలా అంతా ఫ్రై అయిపోయాక మనం ముందుగానే మిక్స్ చేసి ఉంచుకున్న ఫిష్ పీసెస్‌ని కూడా వేసేసి బాగా ఆ మసాలా అంతా ఫిష్ ముక్కలకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలనమాట. మళ్ళీ మళ్ళీ మనకి ఇలా గరిటె పెట్టి తిప్పడానికి అవ్వదు గదా! ఫిష్ విడిపోతుంది. అందుకోసం మనం ముందుగానే ఫిష్ అంతా బాగా మసాలా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు యాడ్ చేసేసాక అందులో కాస్త ఎండు కొబ్బరి పొడి కూడా వేసి లైట్‌గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫిష్ త్వరగా కుక్ అయిపోతుందనమాట. ఎక్కువ సేపు కుక్ అవ్వాల్సిన పని లేదు. ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తరుగుతోటి గార్నిష్ చేసుకుంటే మనకి టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది.